దాని బతుకు ఇక్కడేం తక్కువైందని తెగ గొప్పలు చెప్పేస్తున్నావు. అది ఆడపిల్ల కాబట్టి, దాన్ని నా ఇంటి పిల్ల అనుకున్నాను కాబట్టి క్రమశిక్షణలో పెట్టాను. ఎంత కిలాడి వినాగమ్మా నువ్వు. ఊసర వెలిలా ఎన్ని రంగులు మారుస్తున్నావు. దాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టావు. ఇప్పుడు దాన్ని కన్న కూతురులా చూసుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడున్నంత కాలం దానికి ఎన్ని చిత్రహింసలు పెట్టావు. చివరికి కనికరం లేకుండా నీ తమ్ముడికిచ్చి దాని గొంతు కొయ్యాలని చూసావు. ఎప్పుడో అది చేసుకున్న పుణ్యం ఆ బాబు రూపంలో కాపాడింది. అంత మంచి కుర్రాడితో గౌరికి పెళ్ళైనందుకు నిజంగా నువ్వు తల్లిలా ఆలోచించగలుగుంటే మంచి మనసుతో ఆశీర్వదించేదానివి. నువ్వెప్పుడు దాన్ని తల్లిలాగా చూడలేకపోతున్నావు కాబట్టే దానికి దొరికిన అదృష్టాన్ని చూసి ఓర్వలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. నువ్వు కాబట్టి అంత మంచి పిల్లని పని మనిషిలా చూసావు. మరొకరైనట్టయితే దానిని కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాళ్ళు. ఏంటత్తా గౌరికి అదృష్టం పట్టిందని తెగ మురిసిపోతున్నావు? దానికి అంత సీన్ లేదు. అది ఎక్కడున్నా దాని బతుకు మొట్టి బతుకే. సీనయ్య, నిజంగానే మన గౌరీ అక్కడ ఆనందంగా ఉందా? కార్తిక్ బాబు దాన్ని బాగా చూసుకుంటున్నాడా? నిజం కాకపోతే నేనెందుకు చెప్తాను నాయనమ్మా? నిజంగానే గౌరీని బావగారు చాలా బాగా చూసుకుంటున్నారు. నీకింకేం బెంగ అవసరం లేదు. నిశ్చింతగా ఉండు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎంతో భయపడ్డాను దాని జీవితం ఏమవుతుందోనని. ఆ బాబుని కష్టపెట్టి గౌరిని కట్టబెట్టేశాం. ఎలా చూసుకుంటాడో ఏమో అని ఈ ముసలి ప్రాణం తెగ తల్లడిల్లింది. నా అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ నా చిట్టి తల్లికి మంచి భవిష్యత్తు ఇచ్చాడా ఆ దేవుడు. దేవుడంటే గుర్తొచ్చింది, నాతో రా. నెమ్మదిగా అమ్మా, ఎందుకంత కంగారు? ఓ, ఈరోజు టిఫిన్ నువ్వు ప్రిపేర్ చేసావా? అందుకేనా భాను అంత కూల్గా కామ్గా కూర్చుంది? ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? మొట్టమొదటిసారి నేను చేసిన టిఫిన్ మీరు తింటున్నారు. మీకు నచ్చుతుందో లేదో అని కంగారుగా ఉంది. హో, అదా నీ భయం? నువ్వు ఇంకా దేని గురించి కంగారు పడుతున్నావో అనుకున్నానమ్మా. నువ్వు వంట గురించి అయితే అంత కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈ ఇంట్లో కొందరికి కనీసం టీ పెట్టడం కూడా రాకపోయినా వంటలకు వంకలు పెట్టుకుంటూ బ్రతికేస్తుంటారు. వాళ్ళకన్నా నువ్వు చాలా నయం అమ్మా. డాడీ, నేను వింటున్నాను. నువ్వు వినాలనే అన్నానులే అమ్మా. నాకు వంట రాదని మీరు మరీ అంత వెటకారం చేయకండి. అయినా అమ్ము, నిన్నెవరు టిఫిన్ చేయమన్నారు? మమ్మీ చేసేది కదా. మమ్మీ, అమ్మునెందుకు టిఫిన్ ప్రిపేర్ చేయమన్నావు? నన్నెవ్వరూ చేయమని చెప్పలేదక్కా, నేనే చేశాను. అయినా నాకొచ్చిన పని, నాకు నచ్చిన పని చేయడంలో తప్పేముందక్కా? అయినా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోడం నా వల్ల కాదు. అయినా సరే,
నువ్వు వంట చేయడం నాకు నచ్చలేదమ్ము. బాగుంది సిరి. తాను చెడ్డకోతి వనమంతా చెడగొట్టిందంట. అలా ఉంది నువ్వు చేసే పని. నువ్వెలాగో చెయ్యవు, చేసేవాళ్ళని కూడా చేయనివ్వా? డాడీ కూర్చో. అమ్ము, టిఫిన్ అద్దరు కొట్టేశావు. ఎంత టేస్టీగా ఉందో తెలుసా? బాగుందా అక్క? చాలా అంటే చాలా బాగుంది. మమ్మీ కూడా ఎప్పుడూ ఇంత రుచిగా టిఫిన్ చేయలేదమ్మో. టిఫిన్ చాలా బాగా చేసావమ్మా. ఆ వంటలేవో మా సిరికి కూడా నేర్పించవచ్చు కదా. నాకేం అవసరం లేదు డాడీ, నేను నేర్చుకోను. మమ్మీ ఉంది కదా, మళ్ళీ నేనెందుకు నేర్చుకోవాలి? ఇక్కడైతే మమ్మీ ఉంది, మరి రేపు నీకు పెళ్ళయి అత్తవారింటికి వెళ్తే అక్కడేం చేస్తావు? అక్కడ నీకు వంట రాదు అంటే నిన్ను కాదు మమ్మల్ని అంటారు. కనీసం వంట చేయడం కూడా నేర్పించలేదు అని. ఇప్పటికి కూడా మించిపోయిందేం లేదు, కానీ కనీసం ఇప్పటికైనా అమ్ము దగ్గర వంటలేవో నేర్చుకొని మా పరువు కాస్త కాపాడమ్మా. నేనా వంట? నా వల్ల కాదు డాడీ. ఏం పర్లేదక్క, వంట అయితే నేను బ్రహ్మాండంగా నేర్పించేస్తాను. అదేమంత పెద్ద కష్టం నోర్మై. కాదు. అది నీలాగా అతిగతి లేనిదనుకున్నావా? కోటీశ్వరుల ఇంటి కోడలు, కాలు మీద కాలు వేసుకొని తిన్నా తరగని ఆస్తి. అటువంటి నా కూతుర్ని వంటలు చేసుకుంటూ బ్రతకమని చెప్తున్నావా? ఇలాంటి చచ్చు సలహాలు ఇంకెప్పుడు ఇవ్వకు. నీ దరిద్రాన్ని దాన్ని కంటించడానికి ప్రయత్నం చేయకు. అదేంటి పను అంతలా రియాక్ట్ అయ్యావు? మేమేదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. సరదాకైనా సరే నా కూతురు కష్టపడాలని కోరుకోవడం నేను సహించలేను. ఇందులో కష్టమేముంది? ఒక ఆడపిల్ల బాధ్యత అది. అయినా నువ్వు అంతలా అరిస్తే తను ఎంత నొచ్చుకుంటుంది? ఎవరు నొచ్చుకున్నా ఎవరికి గుచ్చుకున్నా నాకు అనవసరం. నాకు నచ్చని విషయాలు మాట్లాడితే నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. మమ్మీ నువ్వు నోర్మే. నీకేమీ తెలీదు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి. అంతకు మించి అవకాశం ఇస్తే ఇదిగో ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇస్తారు. హే, వెళ్ళు. అమ్ము, నమస్తే బాబు. మీకోసం సీనయ్య అని ఎవరో ఒక అతను వచ్చి ఎంక్వైరీ చేశాడు బాబు. మీరు అతని చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పి అతను మిమ్మల్ని కలవడానికి తెగ ప్రయత్నం చేశాడు బాబు. కానీ అతను మిమ్మల్ని కలవడానికి నేను ఒప్పుకోలేదు బాబు. పైగా మిమ్మల్ని మా బావెక్కడా అని నా ప్రాణం తీసేశాడు బాబు. చివరికి మీ ఇంటి అడ్రస్ కూడా అడిగాడు బాబు. నేనే ఇవ్వలేదు. నాకెందుకో అనుమానం వచ్చి వాడిని చీకొట్టి పంపించేశాను. సార్, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి? అది నసగకుండా విషయం ఏంటో చెప్పు. మీరు అతని చెల్లెలు నిజంగా పెళ్లి చేసుకున్నారా? నేను మామూలుగా అడుగుతున్నాను అంతే. అతని మాటలు చూస్తే ఎవరైనా నమ్మేసేలా ఉన్నాయి బాబు.
నేను కూడా ఒక నిమిషం అతను చెప్పింది నిజమే అనుకున్నాను బాబు. అయినా అది నేను నమ్మలేదు అనుకోండి. అతను చెప్పిన దాంట్లో నిజమైతే లేదు కదా బాబు. పర్లేదు చెప్పండి బాబు, నేను ఎవరికి చెప్పను. వాళ్ళ వలన ఏ ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను బాబు. పెద్దవాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా అవి కవర్ చేయడానికి మాలాంటి వాళ్ళు ఉంటారు కదా బాబు. మమ్మల్ని ఉపయోగించుకోండి బాబు. నోర్మయ్, ఏంట్రా నిన్ను ఉపయోగించుకునేది? నువ్వు ఎదుటి వాళ్ళ అవసరాన్ని నీ అవకాశంగా ఎలా మార్చుకుంటున్నావో నాకు అర్థమవుతుంది. నువ్వు అతని దగ్గర డబ్బులు తీసుకున్న విషయం నాకు తెలియదనుకున్నావా? హద్దులు దాటి ప్రవర్తిస్తే రేపటికల్లా నీ ఉద్యోగం ఊడిపోతుంది. నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్వు చేసిన తప్పుకి నిన్నిప్పుడే ఈ ఉద్యోగం నుండి తీసి పారేసేవాణ్ణి. కానీ మొదటి తప్పుగా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. బుద్ధిగా పని చేసుకో. ఇంకెప్పుడైనా ఇలా ఎక్స్ట్రాలు చేశావో నీకు ఇక్కడ అదే ఆఖరి రోజని గుర్తుపెట్టుకో. మైండ్ ఇట్. అదేంటి అప్పుడే ఆఫీస్ నుంచి కార్తీక్ వచ్చేసాడు? కార్తీక్, ఏంటి కార్తీక్ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసినట్టున్నా? అదేంటమ్మా, నేను ఇంటికి ఎప్పుడు తొందరగా రాకూడదా? అది కాదు నాన్న, ఏదో అవసరమైతే తప్ప నువ్వు ఈ టైంలో రావు. అదే కాక కొంచెం నీరసంగా కూడా కనిపిస్తున్నావు. కొంచెం తలనొప్పిగా ఉందమ్మా. అంజీగారితో కొంచెం కాఫీ పంపు. అది నీలాగా అతిగతి లేనిదనుకున్నావా? నీ దరిద్రాన్ని దాన్ని కంటించడానికి ప్రయత్నం చేయకు. అమ్మో, టిఫిన్ తీసుకో. అయ్యో, నువ్వు టిఫిన్ తీసుకొచ్చావా? నేనే అక్కడికి వచ్చేదాన్ని కదక్కా. నీకెందుకు ఇష్టమా? చెల్లెల కోసం చేసేది అక్కకెప్పుడు శ్రమ కాదు. తిను. నాకిప్పుడు ఆకలిగా లేదక్కా, తర్వాత తింటాను. అమ్మ కోప్పడిందని బాధపడుతున్నావా? అమ్మ ఎప్పుడూ అంతే, నువ్వు అవన్నీ పట్టించుకోకు. నువ్వు తనకంటే వంట బాగా చేసావని అసూయ. అమ్మ అందుకే ఆ అసూయని కోపంతో తీర్చేసుకుంది. చా, అలా ఏం లేదక్కా. మా అమ్మే కోప్పడింది అనుకుంటాను. అయినా అమ్మ కోపాన్ని నేనంతగా పట్టించుకోలేదు కదా. పట్టించుకోలేదు కదా, అయితే టిఫిన్ తిను. పర్వాలేదక్కా, నేను తర్వాత తింటాను. నువ్వు తినకపోతే నేను కూడా తినను. నువ్వెప్పుడు తింటే అప్పుడే నేను కూడా తింటాను. అదేంటక్కా, నువ్వు టిఫిన్ తినలేదా? మా అమ్మ పస్తుంటే ఈ అక్క ఎలా తింటుంది? అందుకే నువ్వెప్పుడు తింటే అప్పుడే నేను తింటా. సరే అక్క, నా వల్ల నువ్వు పస్తులుండడం నాకిష్టం లేదక్కా. నీకోసమైనా తింటాను. మా మంచి అమ్మ చెప్పిన మాట వింటుంది. నా కోసం నువ్వు తినకుండా ఉన్నావా అక్క? అయ్యో, ఏంటమ్మో ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? బాధైనా సంతోషమైనా చూపించడానికి నా దగ్గర మిగిలింది ఈ కన్నీళ్ళే అక్క. నీ వల్ల నేను పొందుతున్న ఆనందాన్ని ఇంకెలా చూపించగలనక్క?
ఇంకేమవుతానక్క? నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు. నిజంగా నాకు అక్కున్నా నన్నెంతలా చూసుకునేది కాదేమో. నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లివమ్ము. చిన్నప్పుడే నా తోడబుట్టిన చెల్లెల్ని దూరం చేసి తప్పు చేసిన ఆ దేవుడు మళ్ళీ నిన్ను నా తోడుగా చేర్చి తన తప్పును సరిదిద్దుకున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉందక్క. అందరినీ దూరం చేసిన ఆ దేవుడు అక్క రూపంలో నిన్ను నాకు వరంలా ఇచ్చాడు. బాధపడకమ్ము, తొందరలోనే నువ్వు నీ భర్తను కలుసుకుంటావు. నువ్వు కోల్పోయిన ఆనందాలన్నీ నీ దగ్గరకొచ్చే రోజు త్వరలోనే వస్తుంది. తప్పకుండా ఆ దేవుడు మిమ్మల్ని ఇద్దరినీ ఒకటి చేస్తాడు. నా జీవితంలోకి అతన్ని ఎందుకు తీసుకొచ్చాడో, మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని ఎందుకు దూరం చేశాడో ఆ భగవంతుడికే తెలియాలక్క. బాధపడకమ్ము, మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. నాలాగే నీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తాను చూడు. తిను. మీరు అతని చెల్లెలు నిజంగా పెళ్లి చేసుకున్నారా? కార్తీక్, కాఫీ. కార్తీక్, ఏంటమ్మా? నిన్న భాను అత్తయ్య వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మీద ఒక అతను కలిశాడు కదా, ఎవరు నాన్న వాళ్ళు? అతను మన ఫ్యాక్టరీలో పనిచేసే కుర్రాడమ్మా. ఏదో అవసరం ఉండి వచ్చాడు. నేను మాట్లాడి పంపించేశాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను చెప్పేది నమ్మడం లేదా? అదేం లేదు నాన్న. సర్లే, కాఫీ తాగు, చల్లారిపోతుంది. ఏం నాన్న, ఏమైంది? నాకు కూడా చెప్పకూడదా? ఏం లేదమ్మా. ఏవైనా ఉంటే నీకు చెప్పనా? నేనొక తల్లిలా కాకుండా ఒక స్నేహితురాలిగా అడుగుతున్నాను. చెప్పు, నువ్వు దేనికోసమో మదన పడుతున్నా? అది నాకు తెలిస్తే నేనేమన్నా పరిష్కారం చెప్తాను కదా. ఏం లేదమ్మా. నా ఫ్రెండ్ జీవితంలో జరిగిన పరిష్కారం లేని సంఘటన నన్ను ఆలోచనలో పడేసింది. వాడి లైఫ్లో అనుకోని కొన్ని విచిత్రమైన సంఘటనల వల్ల కొన్ని సమస్యల్లో చిక్కుకున్నాడు. ఆ కథంతా విన్న తర్వాత ఆ సమస్యకి సొల్యూషన్ నువ్వే చెప్పాలమ్మా. తప్పకుండా నాన్నా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. ఇరువైపులా పెద్దలు వాళ్ళ పెళ్లి ఒప్పుకున్నారు. కానీ అనుకోని ఒక సంఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఏంటి నాన్న అది? అప్పటి వరకు అతను చూడని, అతనికి సంబంధం లేని ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. అదెలా నాన్నా? అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా, అలాంటిది
వేరే అమ్మాయిని అలా ఎలా పెళ్లి చేసుకున్నాడు? ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడంటమ్మా. కానీ అక్కడ ఎవరూ అతని మాటని పట్టించుకోలేదు. తను ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, త్వరలోనే ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగబోతుందని, తననే పెళ్లి చేసుకుంటానని అన్నీ చెప్పాడంట. కానీ ఆ అమ్మాయి తరపున వాళ్ళు కాళ్ల వేళ్ల పడ్డారు. కాళ్ళ వేళ్ళ పడినంత మాత్రాన పెళ్లి చేసుకుంటారా కార్తీక్? అసలు ముక్కు మొహం తెలియని ఒక మనిషిని మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని వాళ్ళు మాత్రం ఎలా అడుగుతారు? ఏం చేస్తాడమ్మా? అక్కడ అమ్మాయి ఉన్న పరిస్థితులు అలాంటివి. ఆ పరిస్థితి నుంచి ఆ అమ్మాయిని గట్టెక్కిస్తే చాలు అని వేడుకున్నారమ్మా. ఈ ఆపద నుంచి అందనంత దూరం తీసుకెళ్ళిపోతే చాలు అనుకున్నారు. దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ప్రాధేయపడ్డారు. ఆ పరిస్థితులు అతన్ని ఆలోచనలో పడేశాయి, మానవత్వాన్ని గుర్తు చేశాయి. వాళ్ళ దీన పరిస్థితిని అర్థం చేసుకుని అలా తప్పని పరిస్థితుల్లో తాళి కట్టాడంటమ్మా. ఆ అమ్మాయికి భారీగా తన జీవితంలో భాగస్వామ్యం ఇవ్వలేను, కానీ ఒక శ్రేయోభిలాషిగా మంచి భవిష్యత్తు ఇవ్వగలనని మాటిచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది కార్తీక్? ఏమైంది సుమతి? అమ్మా నాన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళొచ్చారు. కార్తిక్ సిరిల ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు.